ఉందని చెప్పుకున్నప్పుడు ఇది ఎప్పుడు సౌత్ ఈస్ట్ అని కదా, ఆగ్నేయ దిక్కులో ఉందన్నమాట. తెలుగులో అయితే ఆగ్నేయం సైడ్ ఉందన్నమాట. తర్వాత మనం సౌత్ ఈస్ట్ అన్నప్పుడు ఇది ఏ ఆకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటే మనకి ఇప్పుడు మన టీచ్ ఏది ఉంటుంది కదా, అంటే తాళం చెవి మనకి టీ ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్ అనేది టీ ఆకారం ఉంటుంది అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ మనం డామినేట్ అయినప్పుడు ఏం తెలుసుకుంటామంటే భారతదేశంలో మనకి హైయెస్ట్ సెకండ్ కోస్టల్ ఏరియా ఉన్నటువంటి స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. అంటే కోస్టల్ ఏరియా దేని పిలుస్తామంటే సముద్ర తీర రేఖ అనమాట. ఇప్పుడు మనకి సముద్రం ఉంది కదా మనకి ఈ ఏరియా, దీన్ని కోస్తాంధ్ర అంటే మన ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని దాదాపు మూడు రకాలుగా విభజించుకోవాలన్నమాట. దీన్ని ఏమంటారు ఉత్తరాంధ్ర అని తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ని మనం అంటే విస్తీర్ణం ప్రకారం అయితే మూడు విధాలుగా మనం విభజించవచ్చు అనమాట. అంటే ప్రాంతాన్ని బట్టి దీన్ని ఏమంటే ఉత్తరాంధ్ర అని తీసుకోనమాట. తర్వాత ఇది కోస్తాంధ్ర అనమాట. ఇది మనం చూసుకుంటాం ఇది మొత్తం ఈ ఏరియా వరకు ఇది రాయలసీమ అన్నమాట. ఇది రాయలసీమ ఏరియా అన్నమాట. ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి నార్త్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అన్నమాట. ఇక్కడ ఏమున్నాయంటే శ్రీకాకుళం ఒకటి, తర్వాత విజయనగరం ఒకటి, తర్వాత వైజాగ్, విశాఖపట్నం. ఈ మూడు డిస్ట్రిక్ట్ ఏమనిపిస్తాం అంటే ఉత్తరాంధ్ర అనిపిస్తామంట. అంటే ఆంధ్రప్రదేశ్ కి నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఏమంటారు ఉత్తరాంధ్ర అని పిలుస్తామంట. ఇప్పుడు మనకు భారతదేశంలోనే రెండో హైయెస్ట్ కోస్టల్ ఏరియా ఉన్నటువంటి స్టేట్ అని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 2011 పాపులేషన్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే పాపులేషన్ లెక్కలు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ లెంత్ ఎంత అంటే 972 కిలోమీటర్స్ అన్నమాట. 2011 పాపులేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా. మీకు కోస్టల్ ఏరియా అంటే మనం దీన్ని తీసుకుంటాం అంటే తీర రేఖ అనమాట. దీని ఉంటే మనం సరిగ్గా బౌండరీస్ దీన్ని మనం కోస్టల్ ఏరియా తీసుకుంటాం. ఎప్పుడు వరకు మన కోస్టల్ ఏరియా ఉందంటే ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తర్వాత ఈస్ట్ గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణా, గుంటూరు, తర్వాత ప్రకాశం,